ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రీవ్యూ వీడియో చూశారు కదా. ఇలాంటి వీడియోస్ ఈ మధ్య ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో చాలా ట్రెండింగ్ అవుతున్నాయి. ఈ విధంగా వీడియో ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను. చాలా సింపుల్‌గా ఎడిట్ చేసుకోవచ్చు. సో, ఈ విధంగా వీడియో ఎడిట్ చేసే ముందు ఫస్ట్ మీరు వీడియోని షూట్ చేసుకోవాలి. ఎలా షూట్ చేసుకోవాలో చెప్తాను. సో, మీరు మొత్తంగా 2 క్లిప్స్‌ని షూట్ చేసుకోవాలి. ఫస్ట్ క్లిప్ వచ్చేసి ఈ విధంగా మీరు లెగ్స్‌ని ఫోకస్ చేస్తూ ఈ విధంగా షూట్ చేసుకోవాలి. అండ్ సెకండ్ క్లిప్ వచ్చేసి ఈ విధంగా నార్మల్‌గా మీరు ఫుల్ బాడీ వాక్ చేసుకున్నట్టు స్లో మోషన్ వీడియో షూట్ చేసుకోవాలనమాట. సో, స్టార్టింగ్‌లో నార్మల్‌గా ఉండాలి. అండ్ సెకండ్ వచ్చేసి స్లో మోషన్ వీడియో ఉండాలి. సెకండ్ క్లిప్ వచ్చేసి ఈ విధంగా 2 క్లిప్స్‌ని మీరు షూట్ చేసుకోవాలి. షూట్ చేసుకొని ఇప్పుడు ఎడిటింగ్ పార్ట్ మొత్తం మనం క్యాప్‌కట్ యాప్‌లో చేయబోతున్నాం. సో, మీరు క్యాప్‌కట్ యాప్‌ని ఎడిట్ చేసుకోవాలంటే క్యాప్‌కట్ యాప్‌లో వీపీఎన్ కనెక్ట్ చేసుకోవాలి. మీకు ఈ విషయం తెలిసిందే. ఏదైనా ఒక వీపీఎన్ యాప్ ఇన్‌స్టాల్ చేసుకొని కనెక్ట్ చేసుకోండి. మీ మొబైల్‌లో క్యాప్‌కట్ యాప్ లేకపోతే నా టెలిగ్రామ్ ఛానల్ నుంచి ఇన్‌స్టాల్ చేసుకోండి. సో, ఇక్కడ నేను క్యాప్‌కట్ యాప్‌ని ఓపెన్ చేసుకున్నాను. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మీరు షూట్ చేసుకున్న ఆ 2 క్లిప్స్‌ని కూడా ఇంపోర్ట్ చేసుకోవాలి. సో, ఇక్కడ నేను ఇంపోర్ట్ చేసుకుంటాను. ఈ విధంగా వీడియోని ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మనకు ఈ విధంగా వీడియో ఉంటుంది. సో, నార్మల్‌గా ఈ విధంగా వీడియోని షూట్ చేసుకోవాలి. సో, స్టార్టింగ్ ఫస్ట్ వన్ క్లిప్ వచ్చేసి మీకు లెగ్స్‌ని ఫోకస్ చేసి షూట్ చేసుకోవాలి. కానీ నేను ఆ విధంగా వీడియో షూట్ చేసుకొని నా దగ్గర లేదు కాబట్టి నార్మల్‌గానే ఈ వీడియోని ఈ విధంగా షూట్ చేసుకున్నాను. అండ్ సెకండ్ క్లిప్ మాత్రం ఈ విధంగా స్లో మోషన్ వాక్ చేసుకున్నట్టు ఈ విధంగా ఉండాలనమాట. సో, ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి బ్యాక్‌గ్రౌండ్‌లో ఫస్ట్ సాంగ్ యాడ్ చేసుకోవాలి. సాంగ్ యాడ్ చేసుకొని సాంగ్‌కి తగ్గట్టుగా ఈ క్లిప్స్‌ని ట్రిమ్ చేసి ఎఫెక్ట్‌ని యాడ్ చేసుకోవాలి. సో, ఇక్కడ దానికోసం ఫస్ట్‌గా ఆడియో మీద క్లిక్ చేసుకొని సౌండ్స్ మీద క్లిక్ చేసుకోవాలి ఇక్కడ. అండ్ సౌండ్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఫైల్ మీద క్లిక్ చేసుకొని, సో, మీకు సాంగ్ మీ దగ్గర లేకపోతే మీరు ప్రివ్యూ వీడియో చూశారు కదా, ఆ వీడియోని నా టెలిగ్రామ్ ఛానల్‌లో పోస్ట్ చేస్తాను. అక్కడ నుంచి ఆ వీడియోని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ వీడియో ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే, సో, ప్రివ్యూలో ఇచ్చిన వీడియో నుంచి ఓన్లీ సాంగ్ మాత్రమే వస్తుంది. ఆ సాంగ్‌ని మీరు ఇక్కడ వస్తుందనమాట అది. సో, ఆ సాంగ్‌ని ఈ విధంగా యాడ్ చేసుకోండి. సో, ఇప్పుడు ప్లే చేస్తే మనకు వీడియో ఈ విధంగా వస్తుంది. ఎగ్జాక్ట్‌గా మనకిక్కడ 4 సెకండ్ వరకు వచ్చిన తర్వాత ఇక్కడ ఒక బీట్ వస్తుంది. సో, ఈ బీట్ వచ్చిన పొజిషన్‌లో ఈ విధంగా వీడియోని హోల్డ్ చేసి ఇక్కడ వీడియో మీద ట్యాప్ చేసుకొని స్ప్లిట్ చేసుకోవాలి. అండ్ ఈ స్టార్టింగ్ వీడియో ఏదైతే మీరు లెగ్స్‌తో షూట్ చేసుకున్న వీడియో ఉంటుంది కదా, సో, దాన్ని ఈ విధంగా ట్రిమ్ చేసుకోవాలి సగం అనమాట. ఓకే, ఈ విధంగా ఇంతవరకు మాత్రమే ఉండాలి. అండ్ మిగతా ఈ పార్ట్ వీడియో మొత్తం ఇలాగే ఉంచేసుకోండి. అండ్ ఇక్కడ మనకు సింపుల్‌గా ఒక కెమెరా సౌండ్ ఎఫెక్ట్ వస్తుంది. సో, ఈ పొజిషన్‌లో అండ్ ఈ పొజిషన్‌లో ఇక్కడ స్ప్లిట్ చేసుకోండి. అండ్ ఇక్కడ మిగతా ఎక్స్ట్రా పార్ట్ ఉంటే వీడియోని ఇక్కడ సింపుల్‌గా ఇక్కడ నుంచి డిలీట్ చేసేయండి. ఓకే, ఈ విధంగా. అండ్ ఎండింగ్ పార్ట్‌ని కూడా డిలీట్ చేసుకోండి. అండ్ ఇప్పుడు స్టార్టింగ్‌లోకి వచ్చేసేయాలి. ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ లాస్ట్‌లో మనకి ఇక్కడ స్ప్లిట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ స్ప్లిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మనకు స్టార్టింగ్‌లో 3 లేయర్ మిర్రర్ అనే ఆప్షన్ ఉంటుంది ఇక్కడ. సో, ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి ఇక్కడ సింపుల్‌గా. సో, ఈ ఎఫెక్ట్ అనేది ఈ విధంగా డౌన్లోడ్ అయిపోతుంది. జస్ట్ 1 సెకండ్ అయిపోయింది. అండ్ ఈ విధంగా అయిపోయిన తర్వాత ఎఫెక్ట్ మీద మళ్ళీ క్లిక్ చేసుకొని ఫిల్టర్‌ని 0 చేసుకోవాలి. లేదా ఇక్కడ ఇంతే ఉంచేసుకొని ఇక్కడ వర్టికల్ ఉంటుంది కదా, ఈ వర్టికల్‌ని ఈ విధంగా మూవ్ చేసుకోవాలంటే మనకి ఎగ్జాక్ట్‌గా ఇక్కడ లెగ్స్‌కి ఫోకస్ అవుతుందనమాట ఈ విధంగా. ఓకే, ఈ విధంగా లెగ్స్‌కి ఫోకస్. సో, మనకు స్టార్టింగ్‌లో మనకు లెగ్స్‌ని అటు ఇటు మూవ్ చేస్తారు. కానీ నేను చేస్తున్నట్టు వీడియో షూట్ చేసుకోలేదు కాబట్టి ఈ విధంగా చూపిస్తున్నాను. అండ్ ఈ విధంగా షూట్ చేసుకున్న తర్వాత సో, ఎఫెక్ట్‌ని ఇంతవరకు యాడ్ చేసుకోవాలి ఎగ్జాక్ట్‌గా ఇక్కడ ఫస్ట్ క్లిప్ ఇంతవరకు. ఓకే, ఈ విధంగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ క్లిప్ ఉంది కదా, సో, దీన్ని డూప్లికేట్ చేసుకోవాలి. డూప్లికేట్ చేసుకొని ఇక్కడ సెకండ్ క్లిప్‌కి ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకొని దీన్ని ఎండ్ వరకు తీసుకురావాలి. ఈ విధంగా ఎండ్ వరకు తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ ఈ లేయర్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ ఎఫెక్ట్ మీద అడ్జస్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ వర్టికల్‌ని ఈ విధంగా ఇటు సైడ్ తీసుకురావాలి అనమాట. ఈ విధంగా ఎగ్జాక్ట్‌గా ఈ విధంగా ఫిల్టర్‌ని 0 చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే ఇక్కడ మనకు ఎగ్జాక్ట్‌గా ఫేస్ కనిపించే విధంగా చేసుకోవాలి. అండ్ ఈ విధంగా వచ్చేసిన తర్వాత సో, ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఫస్ట్ క్లిప్ ఉంది కదా, ఈ ఫస్ట్ క్లిప్ మీద క్లిక్ చేసుకొని యానిమేషన్స్ మీద క్లిక్ చేసుకోవాలి. యానిమేషన్స్ మీద క్లిక్ చేసుకొని దీనికి యానిమేషన్ వచ్చేసి ఒక డ్రాప్ యానిమేషన్ ఎఫెక్ట్‌ని ఇచ్చేసేయాలన్నమాట ఇక్కడ సింపుల్‌గా. ఓకే, ఈ విధంగా. సో, ఇక్కడ నేను దీనికి ఈ ఎఫెక్ట్ ఇచ్చేస్తాను ఇక్కడ ఈ విధంగా. ఓకే, ఈ డ్రాప్ ఎఫెక్ట్ ఇచ్చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ పొజిషన్‌లో యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకొని దీనికి సింపుల్‌గా ఒక కెమెరా క్యాప్చర్ ఎఫెక్ట్ ఇవ్వాలన్నమాట. సో, దానికోసం మనకు ఇక్కడ సింపుల్‌గా ఇక్కడ తీసుకురావాలి. ఇక్కడ గ్లిచ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోవాలి ఇక్కడ. అండ్ గ్లిచ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ సింపుల్‌గా గ్లిచ్ ఎఫెక్ట్‌ని యాడ్ చేసుకోవాలి. సో, దానికోసం ఇక్కడ సింపుల్‌గా
ఈ ఎఫెక్ట్ ఇక్కడ ఇందులో నుంచి మీరు ఏదైనా ఎఫెక్ట్ ఇవ్వచ్చు. సో ఇక్కడ వచ్చేసి నేను ఈ ఎఫెక్ట్ని ఇచ్చేస్తాను. ఓకే, అండ్ ఈ ఎఫెక్ట్ వచ్చేసి జస్ట్ ఇంతవరకు మాత్రమే. ఓకే, ఈ విధంగా వస్తుంది ఎఫెక్ట్. ఓకే, ఈ విధంగా అనమాట. అండ్ దీనికి ఎక్స్ట్రాగా మీరు ఇక్కడ నుంచి ఇంకొక బ్లింక్ ఎఫెక్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ వీడియో ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ సింపుల్గా నైట్ క్లబ్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ నైట్ క్లబ్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు సింపుల్గా ఇక్కడ బ్లాక్ ఫ్లాష్ ఎఫెక్ట్ ఇది. ఓకే, ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ సింపుల్గా. ఓకే, ఈ విధంగా కిందికి వస్తుంది అనమాట ఎఫెక్ట్. సో ఈ విధంగా వస్తుంది. అండ్ దీని స్పీడ్ని ఇక్కడ కొంచెం ఎక్కువ చేసుకోవాలి. ఓకే, ఇంటెన్సిటీ కొంచెం తగ్గించాలి. ఓకే, ఈ విధంగా వస్తుంది అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి పైన ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఈ వీడియోని గ్యాలరీలోకి ఈజీగా సేవ్ చేసుకోవాలి. సింపుల్, అంతే.